అటువంటి అమ్మ చరిత్రను మనందరం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో చెప్పుకుంటూ ఉన్నాం. అటువంటి అమ్మకి పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో ఎవరైతే నిరంతరం కూడా భక్తితో ప్రార్థిస్తారో పూజిస్తారో వారందరి పట్ల కూడా అమ్మ యొక్క అనుగ్రహం ఉంటుంది. మామూలు భక్తులకి కాదు, ఇప్పుడు ఆయన చాలా గొప్పవాడు కశ్యపుడు, అంత గొప్పవాడు అలా అయ్యాడు అంటే మహాపాపాత్ములను కూడా భగవద్గీతలో ఉంటుంది, మహాపాపాత్ముడు కూడా నన్ను శరణు వేడితే వారు నేను క్షమించి వాడిని నా భక్తుడిగా అంగీకరిస్తాను అని అన్నాడు గీతాచార్యుడు. అలా అమ్మ మహిషాసురుడు అన్నటువంటి ఒక మహారాక్షసుడిని కూడా అనుగ్రహించి తనలో ఐక్యం చేసుకుంది. చండముండాసురుని అనుగ్రహించింది, రక్తబీజుడిని అనుగ్రహించింది. తను సంహరించినప్పటికీ కూడా తన చేతిలో చనిపోవడం వల్ల వాళ్ళందరికీ కూడా శాశ్వతమైనటువంటి విముక్తి కలిగించింది అమ్మ. అటువంటి చరిత్రను మాకు తెలియపరిచి అనుగ్రహించని చెప్పి సౌనకాది మహామునులు సూతుడిని ప్రార్థన చేశారు. మహిషాసురుడు అన్నటువంటి ఒక క్రూరుడైనటువంటి రాక్షసుడు ఉన్నాడు, వాడిని కూడా అమ్మ అనుగ్రహించింది. అంటే ఎటువంటి వాళ్ళని ఏ విధంగానైనా కానీ కొద్దిపాటిగానైనా పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తమో, భక్తియో, తపనో, నామస్మరణో ఏ విధంగా చేసినా వారిని అమ్మ అనుగ్రహిస్తుంది. అందుకే భాగవతములు అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునున్ కంసుండు వైరక్రియా సామగ్రిను శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరు భక్తిని మేము ఇది చక్రిమి గంటిమ ఎట్లైన ఉద్దా మధ్యాహ్న గరిష్ఠుండై హరిజంతను వచ్చు దాత్రేశ్వర అంటాడు నారదుడు ధర్మరాజుతో. కామోత్కంఠత గోపికలు అందరూ కూడా పరాభక్తికే కామం అంటాము, అత్యంత పరాభక్తి, ఇంకా ఆయన తప్ప మాకు ఇంకా వేరే ఏమి కూడా వద్దు అన్నటువంటి పరాభక్తితో ఎల్లప్పుడూ కూడా కృష్ణుణ్ణి స్మరించుకుని గోపికలందరూ తరించిపోయారు. కామోత్కంఠత గోపికలు భయమునున్ కంసుడు ఉన్నాడు అనుకోండి, ఎక్కడైనా వచ్చేస్తాడేమో కృష్ణుడు, అదిగో వైజయంతిమాల వస్తుంది, ఆ వాసన వస్తుంది, వస్తున్నాడేమో, చంపేస్తాడేమో, నరికేస్తాడేమో అని అనుక్షణం భయముతో వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు వైరము, కృష్ణుడా రమ్మని చూద్దాం, మాతో యుద్ధం చేయమాను, మేమేమిటి ఆయన ఏమిటి, మా శక్తి ఏమిటి ఆయన శక్తి ఏమిటంటూ వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు, శిశుపాలుడు దంతావక్తులు వీళ్ళందరూ వైరముతో ఆయన్నే స్మరించుకుంటూ అంటే ఒక ముక్కలో ఆయన్నే నిరంతరం విమర్శిస్తూ దూషిస్తూ వాళ్ళు కూడా తరించిపోయారట. వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులు, ఆ వృష్ణు వంశీయులు, ఆ యాదవులందరూ కూడా కృష్ణుడు మా పెదనాన్న కొడుకు, కృష్ణుడు మా పిన్ని కొడుకు, కృష్ణుడు మా మేనత్త కొడుకు అంటూ వరసలు కలుపుకుని వాళ్ళందరూ కూడా సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరు, ఓ పాండవోత్తములారా ప్రేమతో నిరంతరం కూడా కృష్ణ 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 అంటూ ఆయన్ని స్మరించుకుంటూ మీరు ధరించిపోయారు. భక్తితో మేమందరం కూడా మునీశ్వరులందరం కూడా కృష్ణుణ్ణి పూజిస్తూ ప్రార్థిస్తూ స్మరిస్తూ మేము తరించిపోయాము. ఏ విధంగానైతేనేమి ఆయన్ని స్మరించేయమంటే చాలు, తప్పకుండా మనందరం తరించిపోతాం. అటువంటిది ఈ మహిషాసురుడు కూడా అలాగే అమ్మలో ఐక్యమైపోయాడు అని చెప్పారు మేడం. మహిషి అని చెప్పంటే దున్నపోతు ఆకారంలో పుట్టాడు మాట వీడు, అందుకని వీడిని మహిషి అన్నారు. అసురుడు కాబట్టి మహిషాసురుడు అయ్యాడు మాట వీడు. మీరు జాగ్రత్తగా వింటే వీడి చరిత్ర అర్థమవుతుంది. ఈ మహిషాసురుడు వీడు ఒక దానవుడు. వీడు పుట్టిన తర్వాత మేరు పర్వతం కేదారం వద్దకు వెళ్ళి ఈ యొక్క దేవతలందరినీ కూడా ఎలాగైనా కూడా సంహరించాలని ఒక దివ్యమైనటువంటి తపస్సు చేసి దివ్య వరాలు పొందాలని చెప్పి కేదారం దగ్గరికి ఆ కొండ చివరకంటూ వెళ్ళిపోయి భయంకరమైనటువంటి ఉగ్ర తపస్సు చేశాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడండి వీడు. మనము కనీసం ఒక 10 గంటలైనా కూర్చొని పురాణం వింటామా? 2 గంటలు వినేసరికి మనము ఎప్పుడు టైం అవుతుందా, ఎప్పుడు శాంతి చెప్తారా, ఎప్పుడు స్వస్తి చెప్తారా, ఎప్పుడు పులిహార పెడతారా, తినేసి తొందరగా వెళ్ళిపోదామా అనుకుంటూ ఉంటాం కదా. అటువంటిది వాడు 10,000 సంవత్సరాల పాటు గొప్ప తపస్సు చేశాడు. ఉగ్ర తపస్సు, భయంకరమైనటువంటి తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా ఏం కావాలో కోరుకో అన్నాడు. వాడు మరణం లేనటువంటి వరమే కోరుకున్నాడు, అందరి రాక్షసుల్లాగే. అది తప్ప ఇంకా ఏదైనా కోరుకోనాయనా అని చెప్పారు. చెప్పేసరికి అప్పుడు ఆయన అన్నాడు,
చూడండి, మరణము లేనటువంటి వరం మనం ఏదైనా కోరుకుంటే వీడు బాగా ఆలోచన చేసాడండి. ఆలోచన చేసి చేసి వాడేమన్నాడంటే, నా కోసమే, అంటే ఏ తల్లిదండ్రులకి పుట్టకుండా, తల్లిదండ్రులు ఉండకూడదు, ఎవ్వరు ఉండకూడదు, కేవలం నన్ను చంపడము కోసమే పుట్టినటువంటి ఒక స్త్రీ చేతిలో నేను చచ్చిపోవాలన్నాడండి. వీడు ఒక విచిత్రమైనటువంటి కోరిక. అంటే ఆ స్త్రీకి అయోనిజ, తల్లి ఉండకూడదు, తండ్రి ఉండకూడదు, కేవలం నా కోసం మాత్రమే పుట్టాలి, నన్ను చంపడం కోసం మాత్రమే పుట్టాలి. అటువంటి స్త్రీ చేతిలో నేను చచ్చిపోతే నేను మరణాన్ని అంగీకరిస్తాను అని కోరుకున్నాడు. అప్పుడు సరేనాయనా, నీవు తపస్సు చేసావు, వరాన్ని ఇస్తున్నాను, కొంచెం బుద్ధిగా మెసులుకుంటే కొంతకాలం పాటు ఉంటావు. విర్రవీగేవనుకో ఖచ్చితంగా నీ కోసం ఒక స్త్రీ, అయోనిజమైనటువంటి స్త్రీ వచ్చి నేను సంహరిస్తుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండు అని బ్రహ్మదేవుడు హెచ్చరించి వాడికి చెప్పాల్సినటువంటి హితబోధ చేసి వాడిని పంపించారు. పంపిస్తే వరాలు పొందిన తర్వాత ఎవరైనా ఆగుతారా ఏమిటి? పదవులు రాకముందే మనం వంగి వంగి దండాలు పెడతారు, పదవులు వచ్చిన తర్వాత విర్రవీగుతారు కదా. కాబట్టి వీడు కూడా వెంటనే సుర సిద్ధ సాధ్య నర కిన్నెర పన్నగ యక్ష చారాసుర విద్యాధర గంధర్వాదులందరినీ కూడా జయించడం మొదలుపెట్టాడు. భయంకరమైనటువంటి యుద్ధాలు చేయడం మొదలుపెట్టాడు. ఇంకా వాడికి ఎదురే లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఇది కథ వింటున్నటువంటి సౌనికాది మహామునులు సూతుడిని అడిగారు. జనమేజయుడు వేదవ్యాస మహర్షిని అడిగాడు, మహర్షి అసలు వీడు దున్నపోత ఆకారంలో ఎందుకు పుట్టాడు? వీడు దున్నపోతగా పుట్టడం ఏమిటి? వీడు ఇంత గొప్ప తపస్సు చేయడం ఏమిటి? అసలు వీడి కథ ఏమిటి, కమామిషి ఏమిటి, మాకు స్పష్టంగా చెప్పు అని చెప్పి ఆ మహిషాసురుడి చరిత్ర అడిగారండి. ఇది చాలా గొప్పది మనందరికీ. మహిషాసురుడు మర్దనగా అమ్మ వచ్చింది కదా, అందుకోసమని చెప్పి అడిగారు. అడిగితే వాడి పూర్వ చరిత్రను చెప్తున్నాడు మాట ఇప్పుడు వ్యాసుడు. అలాగే ఇక్కడ సూతుడు ఏమన్నారంటే, నాయన పూర్వము ధనువు అనే ఒక రాక్షసుడికి 2 కవల పిల్లలు పుట్టారు. వాడి పేరు ధనువు. అటువంటి వాడికి రంభుడు కరంబుడు అనే 2 కవల పిల్లలు పుట్టారు. ఇద్దరు అచ్చంగా ఒకేలాగా ఉండేవారు. వాళ్ళిద్దరిని పిలిచి, కుమారులారా రండి, మీరిద్దరు వెళ్ళి గొప్ప తపస్సు చేయండి. దేవతలకి మనకి ఎప్పుడూ వైరం. మీరు నా గర్భములో పుట్టారు కాబట్టి మీకు కూడా నా లక్షణాలే వస్తాయి. ఆ దేవతలతో మనము గెలవలేము. కాబట్టి మీరు గొప్ప తపస్సు చేసి ఏమి చేస్తారంటే, ఆ దేవతల్ని కూడా జయించే పుత్రుడు కావాలని వరాన్ని కోరుకోండి. అటువంటి మనముడిని నాకు కానుకగా ఇవ్వండి అని ధనువు ఈ రంభుడు కరంబుడు అటువంటి తన కొడుకుల్ని ఆజ్ఞాపించాడు. తండ్రి కోరిక తీర్చినటువంటి కొడుకు ఉంటే ఎంత, ఊడితే ఎంత, ఇప్పుడే వెళ్తాం, గొప్ప తపస్సు చేస్తాం, అటువంటి కొడుకుని వరంగా పొంది వస్తాం అనుకుంటూ వాళ్ళిద్దరు కూడా హిమాలయాలకి వెళ్ళారండి. హిమాలయాలకు వెళ్ళి కేదారం వద్ద ఈ రంభుడు అన్నటువంటి వాడు ఒక మర్రి చెట్టు ఎక్కి ఆ మర్రి చెట్టు మీద కూర్చొని చుట్టూ పంచాగ్నిహోత్రాలను పెట్టుకొని ఈ పెద్దవాడు రంభుడు తపస్సు చేశాడు. ఈ రెండో వాడు తమ్ముడు కరంబుడు ఉన్నాడు కదా, వీడు అక్కడ గంగానది మందాకిని నదిగా వస్తుంది కదా, ఆ మందాకిని నదిలోనికి వెళ్ళి వాడి కంఠము వరకు నీళ్ళ దగ్గరికి వెళ్ళి, ఉగ్ర తపస్సులు ఎలాగుంటాయి చూడండి. అది ఎలా మందాకిని నది ఎలాగుంటుందండి కేదారం దగ్గర, అసలు చల్లగా ఉంటుంది, అసలు ఆ చలిని భరించలేం. అందులోకి వెళ్ళి కంఠం వరకు నీటి దగ్గర నిలబడి వాడు తపస్సు చేయడం మొదలుపెట్టాడు. భయంకరమైనటువంటి తపస్సు. ఇలా వీళ్ళు కొంతకాలం పాటు తపస్సు చేశారు. ఈ విషయము ఇంద్రుడికి తెలిసిందండి. ఇంద్రుడికి తెలిసి, నేను తెలుసుకున్నాను, నన్ను చంపే పుత్రుణ్ణి పుట్టమని ఆ తండ్రి కోరితే ఈ రంభుడు కరంబుడు వచ్చి ఇక్కడ మందాకిని నదిలో ఒకడు చెట్టు పైన ఒకడు కూర్చొని తపస్సు చేస్తారేమిట్రా, చూస్తాను, వీళ్ళని ఇక్కడే అంతమొందించేస్తాను అనుకుని ఒక పెద్ద మొసలిగా మారిపోయాడు దేవేంద్రుడు. మొసలిగా మారిపోయి అందులోనికి మందాకిని నదిలోనికి ప్రవేశించి ఆ తపస్సు చేసుకున్నటువంటి కరంబుడు దగ్గరికి వచ్చి గుటుక్కుమని మింగేశాడు. అంతే, వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ రంభుడు ఇదంతా కూడా చూశాడు. నీకు ఇంకా చాలా సమయం ఉందిరా, ఇద్దరిని ఒకేసారి చంపడం పాపం అని వదులుతున్నాను, మళ్ళీ వస్తాను అనుకుంటూ వీడు పోయాడు. దేవేంద్రుడు పోయాడు. వాడికి భయం వేసిందండి రంభుడికి. ఇదేమిటిది, ఇంత కష్టపడి తపస్సు చేస్తే దేవేంద్రుడు మొసల రూపంలో వచ్చి నా సోదరుడు చూడకుండా వాడిని గుట్టుకుమని మింగేశాడే,
ఏదో ఒక రోజు కూడా నన్ను కూడా చంపుతాడు. ఇంకా ఎందుకు ఇంత కష్టపడి తపస్సు చేస్తే, ఇంద్రుడు ఇలా కపటోపాయాన్ని పని మమ్మల్ని సంహరించేస్తే ఎందుకు ఈ తపస్సు? అసలు నాకు వద్దే వద్దు, అనవసరం. నా సోదరుడు చచ్చిపోయిన తర్వాత నేను బ్రతకడం అనవసరం అనుకుని ఒక పెద్ద కత్తి తీసుకొని, ఆ పంచాగ్నిహోత్రాలు ఉన్నాయి కదా వాడి చుట్టూ, వాడి జుత్తు వాడే పట్టుకొని తల నరికేసుకొని అందులో వేసేసుకోవాలనుకుని కత్తి తీసుకొని రెడీగా సిద్ధపడ్డాడు నరుక్కోవడానికి. అప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఒరే మూర్ఖుడా, ఏమిట్రా ఇది? నీ తల నువ్వే నరుక్కుంటావా? ఆత్మహత్య మహాపాపం. నీ సోదరుడు చచ్చిపోయాడని చెప్పి కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక ఏ సమస్యలు వచ్చినా కూడా ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవడం అన్నటువంటిది మహాపాపము. కాబట్టి ఆత్మహత్య మహాపాపమురా మూర్ఖుడా, చచ్చిపోకూడదురా, బ్రతికి సాధించాలి ఏదైనా అని బాగా తిట్టాడు. మనం ఏం చేయమంటారండి? ఇంత తపస్సు చేస్తే ఇంద్రుడు వచ్చి గుటుకుమని మింగేశాడు. మళ్ళీ ఏదో ఒక రోజు వస్తాను నన్ను హెచ్చరించి వెళ్ళాడు. మళ్ళీ ఎందుకు ఈ తపస్సు అని చెప్పన్నాడు. సరేరా, నీకు ఏం కావాలో కోరుకో, ఆత్మహత్య మాత్రం వద్దు. ఎంతవరకు తపస్సు చేసావు కదా, నీ తపస్సుకి బ్రహ్మ రావాలి, కానీ ఇంకా నీ తపస్సు సరిపోకుండా నువ్వు మధ్యలో ఆపేసి ఆత్మహత్యకు ఉపక్రమించావు కాబట్టి నేను వచ్చాను, అగ్నిదేవుణ్ణి. నా అగ్నిముఖంగానే నారాయణుడికి, దేవతలకి హవిస్సులన్నీ కూడా చేరుతూ ఉంటాయి. అంత గొప్పవాడిని నేను, కోరుకోనికి ఏం వరం కావాలో అని చెప్పి అన్నాడండి. అంటే వాడు అన్నాడు, సరే అయితే మేము ఎందుకోసం సంకల్పం చేసి కూర్చున్నామంటే నా తండ్రి అడిగాడు ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలి అని చెప్పి అన్నాడు. కాబట్టి నాకు గొప్ప వీరాది వీరుడు, ఈ సమస్త లోకాల్ని కూడా గడగడగడగడలాడించాలి, వాడిని చూస్తే అందరూ కూడా భయం పెట్టి పారిపోవాలి. ఆహా, ఏం కోరికండి చూడండి. ఇది నా కొడుకు ఒక డాక్టర్ అవ్వాలో, యాక్టర్ అవ్వాలో, ఒక కలెక్టర్ అవ్వాలో, మంచివాడు అవ్వాలో, మంచి పేరు తెచ్చుకోవాలో, ఒక ఆలయాన్ని కట్టించాలో అని కోరుకోవాలి. వాడేం కోరుకున్నాడు? నా కొడుకుని చూస్తే అందరూ భయంతో పారిపోవాలి, ఈ ప్రపంచమంతా గడగడగడగడ వణికిపోవాలి నా కొడుకుని చూస్తే, అటువంటి కొడుకుని నాకు ప్రసాదించు అన్నాడు. సరేనాయనా, నీ రాత ఇలాగుంది, సరే కానీ కొంచెం తపస్సు చేసావు కదా, సరే కానీ ఆయన కూడా ఒక మెలుగు పెట్టాడు. వీడికి ఇటువంటి వరం ఇస్తే ఇది ఎక్కడైనా ప్రమాదం అని తెలుసు కదా వీళ్ళందరికీ కూడా. అందుకని ఏమన్నాడంటే, సరేనైనా ఇప్పుడు నీవు వెళ్తూ ఉంటే ఏ స్త్రీ నీకు ఎదురైతే, ఏ స్త్రీని చూసినప్పుడు నీకు కామము కలిగితే, ఏ స్త్రీని నువ్వు మొట్టమొదటి చూసినప్పుడు నీకు కామం కలిగితే ఆవిడ్ని పెళ్లి చేసుకో, అప్పుడు నీకు వీరాది వీరుడైనటువంటి కొడుకు పుడతాడు అని వరాన్ని ఇచ్చాడు అగ్నిదేవుడు. ఓ జయహో అగ్నిదేవా అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. చాలు అనుకోని వీడు ఇంకా వాడి పెళ్లి కూతురు, ఇప్పుడు వాడికి పెళ్లి కూతురు కావాలి కదా, మరి ఆ పెళ్లి కూతురు కోసం ఆ అందమైన స్త్రీ ఎక్కడ దొరుకుతుందా అంటూ వీడు తిరగడం మొదలుపెట్టాడు. అనేక ప్రాంతాలు తిరిగాడండి. యక్ష పర్వతం, గంధమాదన పర్వతం, రాక్షసుల్ని, అప్సరసల్ని అనేక మందిని చూశాడండి. వాడి కర్మ కొలిది ఏ స్త్రీని చూసినా వాడికి నచ్చలే. ఒకసారి చూడండి, ఎంతమందిని స్త్రీలను చూశాడు, కొన్ని వేల మందిని చూశాడండి. వాడికి ఎవరూ నచ్చలే. పోయి అలాగ వస్తూ ఉంటే వాడి కర్మ కొలిది ఒక పెద్ద నల్లని గౌడి గేదెని చూశాడండి. ఒక నల్లని గౌడి గేదె, అది నలుపు అంటే మరి మామూలు నలుపు కాదన్నమాట, తారు నలుపు. అటువంటి నల్లటి గౌడి గేదెని చూసి, ఆహా ఈ గేదె ఎంత అందంగా ఉంది, దీన్ని పెళ్లి చేసుకుంటే నా జీవితం ధన్యం అనుకున్నాడు. వాడి కర్మ అలా ఉంది. అర్థమైంది కదండి? ఆ గౌడి గేదెని చూసి ఆ గౌడి గేదె మీద చెయ్యేసి, అంటే లవ్ చేస్తున్నాడు అనమాట. ప్రేమగా ఆ గేదె మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా, నేను నిన్ను ప్రేమించాను అంటూ నిమరడం మొదలుపెట్టాడు. నీ ముట్టి ఎంత బాగుంది, నీ కళ్ళు ఎంత బాగున్నాయి, నీ చెవులు ఎంత బాగున్నాయి, నీ కాళ్ళు ఎంత బాగున్నాయి, నీ తోక ఇంకా బాగుంది అని దాని అంగాంగాల్ని కూడా వర్ణించడం మొదలుపెట్టాడు. దేనికి? గేదెకి. అది కర్మ. ఇది జై శ్రీరామ్. సరే, మొత్తానికి ఆడలా వర్ణించిన తర్వాత ఆ యొక్క రంభుడు ఆ గేదె కూడా ఐ లవ్ యూ, నేను కూడా నిన్ను ప్రేమించాను, నాకు కూడా నువ్వు బాగా నచ్చావు, మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుంటే బాగా ఆనందంగా విహరించవచ్చని నాకు కూడా మనస్సులో అనిపిస్తుంది, కాబట్టి ఐ టు లవ్ యూ. కాకపోతే నువ్వు నా రూపంలోనికి మారిపోయి మా గేదెగా మారిపోయి నన్ను పెళ్లి చేసుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని అన్నదంట ఆ యొక్క మహిషి, అంటే ఆ యొక్క గేదె. అనగానే వెంటనే వీడు చాలా సంతోషపడ్డాడు. ఓహో, మన ఇద్దరం కూడా ప్రేమించుకున్నాం, ఇద్దరం ఒకరికొకరు ప్రేమించుకున్నాం, ఇద్దరం ఇష్టపడ్డాం, మీ జాతిలోనికి మారిపోవడానికి ఏముంది,
పెళ్లి కోసం ఎక్కడికైనా మారిపోయినా తప్పు లేదని చెప్పారు కాబట్టి వాడు కామరూపుడు కాబట్టి వెంటనే ఆ రంభుడు ఒక పెద్ద గేదెగా మారిపోయాడు. అదేమో గేదె, వీడేమో దున్నపోతు. ఈ ఇద్దరు కలిసి ఆనందంగా చట్టాపట్టాలు వేసుకొని విహరించడం మొదలుపెట్టారు. చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడుకుంటూ హనీమూన్కి వెళ్ళారు. ఈ గేదె, దున్నపోతు, ఈ మహిష మరియు ఈ యొక్క దున్నపోతు ఇద్దరు కలిసి ప్రశాంతంగా తిరగడం మొదలుపెట్టారు. ఆ హనీమూన్లో అనేక ప్రదేశాలు తిరిగారు. హిమాలయాలు అంతా కూడా తిరిగారు. గొప్ప జలకాలాటలు ఆడారు. గొప్పగా పాటలు పాడుకున్నారు. ఇద్దరు తిరిగిన తర్వాత ఈవిడి గర్భవతి అయ్యింది. నువ్వు గర్భవతి అయ్యావు కాబట్టి ఇంతకాలం విహరించినటువంటి ఈ ప్రదేశాలు చాలు, ఇక మన ఇద్దరం కూడా పాతాళానికి పోదాం, మా లోకానికి పోదాం పద అనుకుంటూ పాతాళానికి ఆ గేదెని, ఈ యొక్క మహిషిని ఈ యొక్క రంభుడు, దున్నపోతు రూపంలో ఉన్నటువంటి రంభుడు తీసుకుని పాతాళానికి వస్తున్నాడండి. ఇలా పాతాళానికి వచ్చినప్పుడు మరొక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఈ గేదె ఉంది కదా, ఈ మహిషకి ఇంతకు పూర్వం ఒక లవ్ స్టోరీ ఉంది. ఈ మహిషని ఇంతకు పూర్వం ఒక దున్నపోతు ప్రేమించింది. ఆ దున్నపోతు ఈ మహిషిని చూసి, ఒసే నేను నిన్ను ఎంతో కష్టపడి ప్రేమిస్తే నన్ను పెళ్లి చేసుకోకుండా నీతో ఎంతో కాలం పాటు ప్రేమించని నీ వెనకాతలు తిరిగితే నన్ను ప్రేమించకుండా పోయి ఈ రాక్షసుణ్ణి, ఈవిడిని పెళ్లి చేసుకుంటావా, నన్ను పెళ్లి చేసుకోవా అని చెప్పి ఈ యొక్క దున్నపోతు రంభుడి మీద పడి యుద్ధం మొదలుపెట్టారండి. ఇద్దరు డి అంటే డి. ఇది నా ప్రేమికురాలంటే నా ప్రేమికురాలు. ఇప్పటికీ ఆ సంతతి ఇప్పటికి కూడా ఉన్నారండి. పెళ్ళైపోయిన తర్వాత కూడా పవిత్రమైన వేదిక మీద కొన్ని విషయాలు చెప్పలేము, కానీ పెళ్ళైపోయిన తర్వాత కూడా నువ్వు ఇంతకు పూర్వం నన్ను ప్రేమించావు, వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని పోయి యాసిడ్ దాడి చేసినటువంటి మూర్ఖులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రాక్షస జాతికి సంబంధించినటువంటి వాళ్ళేనండి, వాళ్ళందరూ కూడా కదా. అది ఆనాటి నుంచి ఉందన్నమాట. ఆ వంశానికి సంబంధించిన వాళ్ళే వీళ్ళిద్దరు కూడా భయంకరమైన యుద్ధం, డి అంటే డి అనుకుని ఇద్దరు కూడా ఆవిడ నా ప్రేమికురాలు అనుకుని ఇద్దరు యుద్ధం చేసుకున్నారు. గొప్ప యుద్ధం జరిగింది. పాతాళంలో మొదలైన యుద్ధం గంధమాదన పర్వతం దగ్గరికి వచ్చిందండి. అంటే పాత సినిమాల్లో యుద్ధం ఎక్కడో మొదలవుతుంది, ఎక్కడో ముగింపు అవుతుంది. అలా గంధమాదన పర్వతం దగ్గరికి వచ్చేసరికి పాపం ఈ రంభుడు ఓడిపోయాడు. ఆ యొక్క ప్రేమించినటువంటి గేదె చేతిలో ఈ భర్తనటువంటి రంభుడు చచ్చిపోయాడు. పాపం ఆవిడేమో గర్భవతి మహిషి, తన భర్తను చంపేశాడు ఈ ప్రేమించినటువంటి వాడు. అయ్యో నా భర్త చనిపోయాడు, కాపాడండి అంటూ ఆ గేదె మీద కూడా, ఆ మహిషి మీద కూడా వీడు పడబోతే రక్షించండి కాపాడండి అంటూ పాపం ఈ యొక్క మహిషి ఆర్తనాదాలు చేసింది. ఎక్కడ? గంధమాదన పర్వతం దగ్గర. పాతాళం నుంచి గంధమాదన పర్వతం దగ్గరికి వచ్చింది. అప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి యక్షులు వచ్చి, అయ్యో పాపం ఈ యొక్క దున్నపోతు, ఈ గేదెని ఎవరో వీళ్ళందరూ కూడా వచ్చి ఈ దున్నపోతు వచ్చి దాన్ని సంహరించబోతుందని చెప్పి బాణాలు వేసి కొట్టి సంహరించేశారండి. అలా చనిపోయింది. ఇప్పుడు వాడిని సంహరించేసిన తర్వాత ఇప్పుడు ఈ భార్య ఒక్కరితే మిగిలింది. అంటే ప్రేమించిన వాడు చనిపోయాడు, వాడు మూర్ఖుడు, పెళ్లి చేసుకున్నవాడు కూడా చనిపోయాడు. ఈవిడి గర్భవతి. ఎవరు? మహిషి గర్భవతి. ఆవిడ చాలా బాధపడ్డది. ఆవిడ యొక్క దుఃఖానికి, నా భర్త లేకపోతే నేను బ్రతకలేను, మా ఇద్దరమే కలిసి పెళ్లి చేసుకున్నాం, ఆనందంగా విహరించాం, నేను గర్భవతిని అయ్యాను అని అనేక విధాలుగా వర్ణించుకుంటూ ఏడుస్తూ ఉంటే అప్పుడు యక్షులందరూ కూడా ఆ భర్త కంటే రంభుడికి దహన సంస్కారాలు చేయడం మొదలుపెట్టారు. అక్కడ అంతా కూడా చితంతా కూడా పేర్చి, అమ్మ ఏం చేస్తాము, నీ కర్మ ఇలా ఉంది, మరి బాధపడొద్దు అని చెప్పి ఆవిడకి చెప్పి ఆ దహన సంస్కారాలు చేస్తూ ఉంటే ఈ మహిషి ఏం చేసింది? ఆ యొక్క చితి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ యొక్క యక్షులు వద్దని వారిస్తున్నా ఎగిరి ఒక్కసారి చితిలో దూకేసి ఆత్మహత్య చేసుకుందండి. నా భర్త లేని జీవితం నాకు వద్దు అని చెప్పి. ఈ సంస్కారం ఒక దున్నపోతుకు ఉందండి. దీన్ని బట్టి మానవులకి ఇంకా తన భర్త పట్ల ఎంత సంస్కారం ఉండాలో, ఎంత ప్రేమ ఉండాలో ఒకసారి యోచన చేయండి. నా భర్త లేని జీవితం నాకు వద్దు అని చెప్పి దూకేసిందండి. దూకేసరికి వెంటనే అలా దూకుతూ ఉండేటప్పుడే ఆవిడ నిండు గర్భిణి కదా, ఆ గర్భంలో నుంచి ఒక బిడ్డ వచ్చి నేలపైన పడ్డాడు. అలా మహిషికి పుట్టినటువంటి వాడే మహిషాసురుడు అని చెప్పారండి. చూడండి, అలా పుట్టినటువంటి వాడు మహిషాసురుడు. ఇప్పుడు
గాలిలోని యక్షుని చేతిలో మరొకడు కరంబుడు చనిపోయాడు కదా, ఆ కరంబుడిని మృంగేశాడు కదా, ఆ కరంబుడి ఆత్మని కూడా రంభుడిలో ప్రవేశపెట్టాడు అగ్నిదేవుడు. అందుకని అతని యొక్క అంశతో మరొక పుత్రుడు కూడా పుట్టాడు. అలా పుట్టినటువంటి వాడే రోమకోపాలంతా కూడా రక్తము చిందిస్తూ పుట్టాడు, రక్తబీజుడు అనేటువంటి వాడు. అలా పుట్టారు నాయన. రంభుని అంశతో ఆ మహిషికి పుట్టినటువంటి వాడే మహిషాసురుడు. కరంబుని యొక్క అంశతో పుట్టినటువంటి వాడే ఆ మహిషికి పుట్టినటువంటి వాడే రక్తబీజుడు. ఇప్పుడు ఈ రక్తబీజుడు, ఈ యొక్క మహిషాసురుడు ఇద్దరు కలిసి తాత దగ్గరికి వెళ్ళారు, ధనువు దగ్గరికి. ఇలా పుట్టాము మేము, ఇది చరిత్ర అని చెప్పారు నాయన. అది ఇప్పుడు మీరు అడిగారు కదా, అసలు ఈ మహిషాసురుడు ఎలా పుట్టాడు, వాడి చరిత్ర ఏమిటని అడిగారు కదా. అలా పుట్టినటువంటి వాడే ఈ మహిషాసురుడు నాయన అని చెప్పి సూతుడు సౌనకాది మహామునులకి చెప్పాడు, వ్యాసుడు జనమేజయుడికి చెప్పాడు. ఇప్పుడు ఈ మహిషాసురుడు తపస్సు చేసి బ్రహ్మ దగ్గర ఏమని వరం పొందాడు, అయోనిజైనటువంటి స్త్రీ నా కోసమే పుట్టాలి, తల్లిదండ్రులు ఉండకూడదు, ఎవరు ఉండకూడదు, అటువంటి స్త్రీ చేతిలో మాత్రమే నాకు మరణం సంభవించాలి అని వరాన్ని కోరుకున్నాడు నాయన. అటువంటి వాడు ఈ మహిషాసురుడు అని చెప్పారు. ఇంకా మహిషాసురుడు పుట్టిన తర్వాత ఇంకా విజృంభించాడండి, గొప్ప వరాలు పొందాడు కదా బ్రహ్మదేవుడి దగ్గర. ఇంక ఈయన విజృంభించడం మొదలుపెట్టాడు. ఇదంతా మహిషాసురుడు పుట్టడానికి గల పూర్వ చరిత్రను చెప్పుకున్నాం ఇంతవరకు మనం. ఇప్పుడు మహిషాసురుడు విజృంభించి దానవ సామ్రాజ్యానికి శుక్రాచార్యుడు ఇతన్ని రాజుగా పెట్టాడు. గొప్ప వరాలు పొంది వచ్చాడు కదా, ఇతడే రాజు అన్నారు. గొప్ప గొప్ప వీరుల్ని మంత్రులుగా సేనాధిపతులుగా పెట్టారు. పెట్టిన తర్వాత గురువు శుక్రాచార్యుడు మహిషాసురా ఇంక నువ్వు విజృంభించు, ఆనందంగా జీవించు అని చెప్పి అన్నాడండి. చాలా కాలం పాటు ఆనందంగా విహరించాడు, అనేక మందిని జయించాడు, గొప్ప సామ్రాజ్యాన్ని విస్తరించాడు మహిషాసురుడు. విస్తరించి ఒకరోజు ఒక దూతని పిలిచాడండి. ఒరే దూత, నీవు వెళ్ళి ఇంద్రుడికి చెప్పు, ఆ స్వర్గం నాది, ఆ స్వర్గాన్ని మర్యాదగా నాకు అప్పచెప్పి ఇంద్రుడిని ఎక్కడికైనా పొమ్మని చెప్పు. మా పినతండ్రిని అంటే కరంబుడిని కొండ చొలవగా మారి ఇంద్రుడు మృంగేశాడు, దానికి ప్రతిగా ఆ ఇంద్రుని సంహరిస్తాను, మర్యాదగా స్వర్గాన్ని నాకు అప్పచెప్పి పోయాడా సరే, లేదా యుద్ధం చేసి వాడిని చంపుతానని చెప్పు అని ఒక దూతని పంపించాడండి. ఇప్పుడు ఈ దూత ఇంద్రుడి దగ్గరికి వచ్చాడు. ఇంద్ర, మహిషాసురుడు అన్నటువంటి ఒక మహాత్ముడు పుట్టుకొచ్చాడు, వాళ్ళ దృష్టిలో వాడికి వాళ్ళ మహాత్ముడు కదా, గొప్ప తపస్సు చేశాడు, బ్రహ్మ వరాలు పొందాడు, నీ దగ్గరికి నన్ను దూతగా పంపించాడు. నువ్వు వాళ్ళ పినతండ్రిని అనవసరంగా తపస్సు చేసుకుంటూ ఉంటే, మందాకిని నదిలో తపస్సు చేసుకుంటూ ఉంటే కొండ చలువగా మారి వెళ్ళి మృంగేసేవంట. దానికి ప్రతిగా ఈ రాజ్యాన్ని, ఈ దేవేంద్ర సింహాసనాన్ని ఆయనకు అప్పచెప్పి నిన్ను ఎక్కడికైనా పొమ్మన్నాడు, అమరావతిని ఆయనకు అప్పగించమన్నాడు, లేదా నీతో యుద్ధము చేస్తానని చెప్పాడు, జాగ్రత్త అని చెప్పి అన్నాడు. దూతని చంపడం ధర్మము కాదు కాబట్టి ఇంద్రుడికి చాలా కోపం వచ్చినప్పటికీ కూడా దూతని వదిలేశాడు. ఆ దూత పోయాడు. ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పి గొప్ప చర్చ పెట్టాడు. దేవేంద్రుడు సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. పెద్దలందరితో కలిసి ఏం చేద్దాము, ఆ పాతాళంలో మహిషాసురుడు ఒక రాక్షసుడు పుట్టుకొచ్చాడు, వాడు గొప్ప తపస్సు చేశాడు, బ్రహ్మ వరాలు పొందాడు, అమ్మ చేత తప్ప వాడికి చావులేనటువంటి వరాలు పొందాడు, ఏం చేద్దామని చెప్పంటే కొంతమంది వాడు నిన్నేం చేస్తాడు, వాడిని చంపేద్దాం, నరికేద్దామని కొంతమంది అన్నారు. కొంతమంది వద్దు అసలు వాడితో యుద్ధమే వద్దని చెప్పి అన్నారు. మరి కొంతమంది వరుణదేవుడు లాంటి వాళ్ళందరూ కూడా వద్దు మనం యుద్ధం కంటే ముందు పారిపోవడం మంచిది, వాడి చేతిలో యుద్ధం మనకు వద్దు, పారిపోవడం మనకు అలవాటే కదా, మనల్ని జయించిన వాళ్ళందరితో పారిపోదాం అని చెప్పి అన్నాడు. ఇలా చూసిన తర్వాత బృహస్పతి వచ్చి యుద్ధం వద్దు, వాడు వరాలు పొందాడు, వాడికి ఆ తపశ్శక్తి ఉన్నంత వరకు మనం వాడిని ఏమీ చేయలేం, కాబట్టి గురువుగా నేను చెబుతున్నాను వినండి అంటూ గురువైనటువంటి బృహస్పతి దేవతలకు చెప్పాడు, యుద్ధం వద్దు, మనం అందరం వెళ్ళి త్రిమూర్తుల్ని వేడుకుందాం, ఆ త్రిమూర్తులు ఏం చెబితే అది చేద్దాం అని చెప్పి అన్నారండి. అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆ బ్రహ్మదేవా, నువ్వు అందరికీ కూడా తపస్సు చేసిన వాళ్ళందరికీ కూడా వరాలు ఇచ్చేస్తూ ఉంటావు, వాళ్ళందరూ ఇలా విజృంభిస్తారు, మాపై యుద్ధానికి వస్తారు, ఏమిటో బ్రహ్మదేవ అడిగిన వాళ్ళందరికీ వరాలు ఇచ్చేస్తూ ఉంటావు అంటే, నాయన నేనేం చేస్తాను, తపస్సు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా వరాలు ఇవ్వడం అన్నటువంటిది ధర్మం, అది నా కర్తవ్యం. వాడు తపస్సు చేశాడు, వాడికి వరం ఇచ్చాను, నీవు కూడా ఒకప్పుడు తపస్సు చేసేవి కాబట్టి ఈ ఇంద్ర పదవులో కూర్చున్నావు, కాబట్టి ఇది తప్పదు అని చెప్పన్నాడు. అయితే అందరం కలిసి
రుద్రుడి దగ్గరికి వెళ్దాం పదండి, ఆయన్ని ప్రార్థిద్దాము, ఆయన ఏ సలహా చెప్తాడో చూద్దాం అని చెప్పి అందరూ కూడా రుద్రుడి దగ్గరికి వెళ్ళారు. రక్ష రక్ష జగదీశ్వర పాతిపురి పరమేశ్వర, రక్ష రక్ష జగదీశ్వర పార్తిపురి పరమేశ్వర, పాహి పాహి పరమేశ్వర, పాహి పాహి పరమేశ్వర, దేహి దేహి తవ పద సేవా, దేహి దేహి తవ పద సేవా, రక్ష రక్ష జగదీశ్వర పార్తిపురి పరమేశ్వర, హర హర మహాదేవ శంభో శంకర అంటూ దేవతలందరూ కూడా బ్రహ్మతో కలిసి కైలాసానికి రుద్రుడి దగ్గరికి వెళ్ళారు. రుద్రుణ్ణి ప్రార్థన చేశారు. రుద్రుడు కూడా బ్రహ్మదేవుడు చెప్తున్నాడు కదా వరాలు ఇచ్చానని చెప్పి, కాబట్టి మనందరం కూడా విష్ణువు దగ్గరికి వెళ్దాం, ఆయన ఎలా చెబితే అలా చేద్దాం అని అందరూ కలిసి విష్ణువు దగ్గరికి వెళ్ళారు. విష్ణు పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అనుకుంటూ విష్ణువు దగ్గరికి వెళ్ళేసరికి విష్ణువు స్వయంగా వచ్చి ఆ యొక్క రుద్రుణ్ణి బ్రహ్మదేవుణ్ణి దేవతల్ని ఆహ్వానించి లోపలికి తీసుకుని వెళ్ళి ఏమి చేద్దామని చెప్పి సమావేశం పెట్టారు. ఎందుకోసం వచ్చారంటే జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్పారు. ఒక మహావీరాది వీరుడు పుట్టాడు రాక్షస వంశములో, గొప్ప తపస్సు చేశాడు. మహిషాసురుడు వాడి యొక్క చరిత్ర ఇది. వాడు అయోనిజైనటువంటి అమ్మ చేతిలో తప్ప ఎవరి చేతిలో కూడా చచ్చిపోడు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామని చెప్పంటే అప్పుడు త్రిమూర్తులు ముగ్గురు కూడా అయోనిజ చేతిలోనే వాడు మరణిస్తాడు, కాబట్టి మనం ఒక పని చేద్దాం, ముందే యుద్ధం లేకుండా పారిపోతే కొంచెం గౌరవంగా ఉండదు, అందుకని కొద్ది రోజులు టిక్ 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 అని యుద్ధం చేద్దాం, యుద్ధం చేసిన తర్వాత పారిపోదాం. ఊరికే యుద్ధం చేసినట్టుగా చేసి మరీ అవమానంగా ఉంటుంది కదా, వాడు రాకుండానే పారిపోతే కొంచెం యుద్ధం చేసి పారిపోదామని చెప్పంటే వరుణుడు మిగతా వాళ్ళందరూ కూడా మేము కొంచెం వెనకాతలు ఉంటామండి పారిపోవడానికి, మీరు ఉష్ అంటే మేము రెడీగా ఉంటాం పారిపోవడానికి అని వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అందరూ కలిసి భయంకరమైనటువంటి యుద్ధానికి సన్నద్ధమయ్యారు. అందరూ ఆ మహిషాసురుడితో గొప్ప యుద్ధం చేశారు. ఎవరు? త్రిమూర్తులు ముగ్గురు దేవతలందరూ కలిసి 100 సంవత్సరాలు యుద్ధం చేశారంటండి. వాడిని నిగ్రహించలేకపోయారు. అంతే 100 సంవత్సరాలు యుద్ధం అయిన తర్వాత చూశాడు బ్రహ్మదేవుడు, వాడికి వరం ఇచ్చింది నేనే కదా, వాడు అమ్మ చేతిలో తప్ప మా ఎవరి చేతిలో చావడు, ఎందుకు అనవసరంగా యుద్ధం అని చెప్పి టిక్మని అంతర్ధానం అయిపోయాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మ ఎప్పుడు అంతర్ధానం అయ్యాడు, వెంటనే శివుడు కూడా టిక్మని అంతర్ధానం అయిపోయాడు. నాకెందుకు వచ్చిన బాధని విష్ణు వెళ్ళిపోయాడు. అమ్మ ఇంక వీడు మనల్ని బ్రతకనివ్వడరా అని చెప్పి ఆయన కూడా దేవేంద్రుడు కూడా పారిపోయాడు. దేవేంద్రుడు ఎప్పుడైతే పారిపోయాడో మిగతా దేవతలందరూ కూడా కాంతి సీకులైపోయి ఎక్కడ వాళ్ళు అక్కడికి చెట్టు ఒక పెట్టయిపోయి అందరూ కూడా పారిపోయారు. అంతే అప్పుడు వీడు మహిషాసురుడు మీసాలు మెలేసుకుంటూ, ఏమిట్రా నా శక్తి ఏమిటో అర్థమైందా, ఎప్పటికైనా ఈ లోకానికి త్రిమూర్తుల్ని జయించినటువంటి వాడు మహిషాసురుడు అని చెప్పి ఈ లోకానికి అర్థమైంది, బుద్ధిగా ఉండండి, ఈ అమరావతి నాది అనుకుంటూ అవలీలగా స్వర్గాన్ని తన యొక్క స్వాధీనం చేసుకుని ఆ ఇంద్రుడి యొక్క సింహాసనములో ఈ యొక్క మహిషాసురుడు కూర్చున్నాడండి. అంతే దిక్పాలకులుగా రాక్షసులను పెట్టుకున్నాడు. దిక్పాలకులందరూ కూడా పారిపోయారు కదా, అందరికంటే ముందు పారిపోయినటువంటి వాడు వరుణుడు, తర్వాత ఉన్నటువంటి వాడు అగ్నిదేవుడు, అందరూ కూడా పారిపోయారు. ఇంకా పారిపోతే ఇంకా ఏమీ చేసేది ఏమీ లేక వీనే వాళ్ళ తాలూకా రాక్షసుల్ని దిక్పాలకులుగా పెట్టుకున్నాడు. అప్సరసలందరూ కూడా ఆయన స్వాధీనం అయిపోయారు. అందరూ కూడా నృత్యం చేయండి అంటే అందరూ నృత్యం చేయాల్సిందే, వాడికి ఎలా కోరుకుంటే అలా ప్రవర్తించాల్సిందే. ఐరావతం ఆయన స్వాధీనం అయిపోయింది. కల్పవృక్షం, కామధేనువు, ఒక్క అమృతము తప్ప స్వర్గములో ఉన్నవన్నీ మహిషాసురుడు స్వాధీనం అయిపోయినాయండి. అమృతం ఒక్కటే ఆయన యొక్క స్వాధీనం కాలేదు. ఎందుకోసం అంటే అమృతము అది భగవంతుడి యొక్క వరప్రసాదము కాబట్టి వీడి కంటికి కనిపించకుండా పోయిందన్నమాట. తత్కారణము చేత ఆ అమృతం వాడి కంటికి కనిపించలే. ఇలా చాలా కాలం పాటు ఆనందముగా వేరించాడండి. చాలా ఆనందముగా ఆ యొక్క ఎల్లప్పుడూ స్వర్గంలో ఏముంటుంది, బాగా ఆ యొక్క సురని త్రాగటం అంటే మద్యాన్ని సేవించడము, రంభ ఓర్వశి మేనగా తిలోత్తమ వీళ్ళందరితో కూడా విహరించడము, ఇలా తిరిగి 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 వీడికి లాస్ట్కి విసుగు పుట్టేసిందంటండి. స్వర్గం అంటే విసుగు పుట్టేసింది. ఆ విసుగు పుట్టేసి వెంటనే అనుకున్నాడు, ఇంకా ఈ స్వర్గం మనకొద్దు, భూలోకానికి వెళ్తాను, భూలోకంలో ఒక గొప్ప మహానగరాన్ని నిర్మాణం చేసుకుని ఇంతకాలం స్వర్గాన్ని పరిపాలించాను కదా, ఇప్పుడు భూలోకాన్ని పరిపాలన చేస్తాను అని అనుకోవడం మొదలుపెట్టి అదే ఇప్పుడు మనకి
మహిషి నిర్మాణము చేసినటువంటి ప్రాంతమే మైసూర్. కర్ణాటకలో మైసూర్ అన్నటువంటి ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఒక గొప్ప పట్టణాన్ని, గొప్ప మహానగరాన్ని నిర్మాణము చేయించుకున్నాడు. ఆ పట్టణం నిర్మాణం అయిన తర్వాత ఇప్పుడు ఆయన భూలోకానికి వచ్చి ఆ యొక్క పట్టణంలో ప్రవేశించాలి కదా. ఆయనకి ముహూర్తము రేపు సాయంత్రం 5:30 గంటలకు ముహూర్తం పెట్టారు. కాబట్టి ఆయన రేపు సాయంత్రం 5:30 గంటలకు వచ్చి ఆ యొక్క మైసూరు పట్టణంలో గృహప్రవేశం చేస్తాడు. అంతవరకు స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.